హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు ఫన్నో బ్లాగ్. మీకు కియోస్క్ ఓపెన్ చేసే టైంలో ఏదైనా ఎర్రర్ వచ్చినా, అంటే కియోస్క్ ఓపెన్ కాకపోయినా, అండ్ కియోస్క్ ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సంబంధించిన ఏమైనా ఎర్రర్స్ వచ్చినా గానీ, ఈ 3 థింగ్స్ చేయండి. మీకు సర్వర్ ఓపెనింగ్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షన్స్ ఎర్రర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. సో ఏదైతే మనం లాగిన్ చేసుకుంటున్నామో లాగిన్కి అయితే మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఐదర్ గూగుల్ ఐదర్ క్రోమ్ అయినా కానీ ఐదర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయినా కానీ సో ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్గా. సో మీరు ఏదైతే సర్వర్ వాడతారనుకుంటున్నారో అందులో అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ చూపిస్తాను. సో క్రోమ్ ఓపెన్ చేసుకోగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మన క్లోజింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని కిందనే మనకు 3 డాట్స్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. సో కస్టమైజ్డ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని చెప్పేసి సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకు ఇట్లా ఆప్షన్స్ వస్తాయి, కొన్ని మెన్యూస్ వస్తాయి. ఇందులో డౌన్లోకి వెళ్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్ చేసుకోవాలి. సో సెట్టింగ్స్ ఎందుకు చేసుకోమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్రౌజర్ అనేది అప్డేట్ వర్షన్లో ఉందా లేకపోతే నార్మల్ వర్షన్లో ఉందా అనేది చెక్ చేసుకోవడానికి చూపిస్తున్నాను ఇది. సో ఇక్కడ చెక్ ఫర్ అప్డేటింగ్ వర్షన్ అంటే వర్షన్ ఆల్రెడీ లో మన ఓల్డ్ మోడల్ ఉంది, ఓల్డ్ అప్డేట్ వర్షన్ ఉంది. సో ఇప్పుడు కొత్త అప్డేషన్ అనేది ఇలా అప్డేషన్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇది కంప్లీట్గా కానివ్వండి. అంత లోపల మళ్ళీ మీకు ఎడ్జ్లో కూడా చూపిస్తాను, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయడానికి నేను ఆల్రెడీ టాస్క్ బార్లో పెట్టుకున్నాను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో ఎడ్జ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనము ఆ క్లోజింగ్ బటన్ ఉంది కదా, దాని కిందనే మనకి చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. చార్ట్ అనే ఆప్షన్ పక్కకోండి, సెట్టింగ్స్ అండ్ మోర్ అండ్ ఆల్టో ఎఫ్ అని ఉందా, ఆల్టో ఎఫ్ అని చెప్పిన ఓపెన్ అవుతుంది. లేదంటే కనుక మనం ఇక్కడ ఈ 3 డాట్స్ అన్న క్లిక్ చేసుకుంటే మన మెనూస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మెనూస్ వస్తాయి. దీంట్లో మనం సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మనకు చెక్ ఏమైనా అప్డేట్ ఉంటే కనుక అప్డేట్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ చూశారు కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఈజ్ అప్ టు డేట్ అని చెప్పేసి. సో ఇది మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సిన ప్రాసెస్. సో దీని నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే కనుక మళ్ళీ సేమ్ సెట్టింగ్స్ అండ్ మోర్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లియర్ డిలీట్ బ్రౌజర్ అండ్ డేటా ఉంది కదా. సో ఇది డిలీట్ బ్రౌజర్ అండ్ డేటా అనేది షార్ట్ కట్, అంటే ఇట్లా మనం మెనూ ఓపెన్ చేసుకుంటేనేమో ఇలా అవుతుంది. లేదు షార్ట్ కట్లో ఓపెన్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ చూపిస్తున్నాడు కదా, చూడండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ అనే మన కీబోర్డ్లో ఆప్షన్ ఉంటుంది కదా. అవన్నీ ఎట్ ఎ టైం దీని ప్రకారం చేయాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళు కొందరు కీబోర్డ్ పని చేయకపోవచ్చు, చేయొచ్చు. సో వాళ్ళకు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది తెలియట్లేదు అనే కారణంతో నేను ఈ మాన్యువల్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ డిలీట్ బ్రౌజర్ అండ్ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే నార్మల్గా అందరికీ లాస్ట్ అవర్ అని ఉంటుంది. లాస్ట్ అవర్ అన్న, లాస్ట్ 24 అవర్స్ అన్న, లాస్ట్ 7 డేస్ అన్న, లాస్ట్ వీక్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఈ పైన ఉన్న 4 ఆప్షన్స్ ఉంటే కనుక ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇవన్నీ మెనూస్, ఆ బ్రౌజర్ డేటా టిక్ ఉందా, డౌన్లోడ్ హిస్టరీ టిక్ ఉందా, కుకీస్ అండ్ అదర్ డేటా టిక్ ఉందా, ఇవన్నీ టిక్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ అనేది క్లియర్ అనేది అవ్వద్దు అని కాన్సెప్ట్ ఉంది కాబట్టి సో నేను పాస్వర్డ్ అనేది అన్టిక్ చేసుకుంటాను. సో సైట్ పర్మిషన్ ఏదైతే ఉందో మీకు ప్రీవియస్ కియోస్కి నేను సైట్ పర్మిషన్ ఇచ్చాను. బట్ ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కనుక సైట్ పర్మిషన్ మళ్ళీ నాకు ఫ్రెష్ కావాలనుకుంటే కనుక సైట్ పర్మిషన్ అనేది టిక్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను అవి టిక్ చేసుకోను. సో మిగతా అన్ని టిక్ చేసుకొని నేను ఇక్కడ క్లియర్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ నేను క్లియర్ నవ్ అనేది చేసుకుంటాను. సో క్లియర్ నవ్ చేసుకోగానే మనకు క్లియర్ నవ్ అనేది అయిపోయింది. ఆ మెనూ అయితే ఏదైతే ఓపెన్ అయిందో, సెట్టింగ్ క్లియర్ సంబంధించిన మెనూ ఓపెన్ అయిందో అది వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇప్పుడు క్రోమ్కి వస్తుంది. సో క్రోమ్లో చూశారు కదా, ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రీలాంచ్ అని వస్తుంది. సో రీలాంచ్ చేసుకోండి. సో ఇక్కడ చూశారు కదా, క్రోమ్ వాజ్ అప్డేటెడ్ అని వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ కనుక ఒకవేళ ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేసినా కానీ మనకు కుకీస్ అండ్ డేటా క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు, దొరకకపోతే కనుక సేమ్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ బ్రౌజర్ డేటా ఉంది కదా. సో ఇక్కడ డిలీట్ బ్రౌజర్ డేటా అనేది, బ్రౌజింగ్ డేటా అనేది క్లిక్ చేసుకోండి.
సో క్లిక్ చేసుకున్న తర్వాత కొందరికి నార్మల్గా ఇక్కడ ఆల్ టైమ్ అనేది సెలెక్ట్ అవ్వదు. ఏదన్నా ఒకటి లాస్ట్ అవర్ అన్న, లాస్ట్ 15 మినిట్స్ అన్న, లాస్ట్ 24 అవర్స్ అని ఉంటుంది. ఒకవేళ అక్కడ ఆల్ టైమ్ అనేది ఇక్కడ విజిబుల్ కాకపోతే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మోర్ ఆప్షన్లో ఆల్ టైమ్ అని ఉంటుంది, ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అన్ని టిక్ చేసుకోండి, ఒక సైడ్ సెట్టింగ్ తప్ప అన్ని టిక్ చేసుకొని మీరు డిలీట్ డేటా అని చేయండి. సో డిలీట్ అయిపోయింది కంప్లీట్గా. ఏదైతే బ్రౌజర్ డేటా ఉందో బ్రౌజర్ డేటా అనేది క్లియర్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే కనుక ఇప్పుడు మీరు విండోస్లో ఆ విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ప్లస్ ఆర్ అనే క్లిక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, టాస్క్ బార్లో సెర్చ్ మీద క్లిక్ చేసి సో రన్ అని టైప్ చేసుకోండి. సో రన్ అని టైప్ చేసుకోగానే మనకి ఇక్కడ రన్ సిస్టమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి, టెంప్ అని ఎంటర్ చేసుకోండి. టెంప్ అని ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, సో ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకోగానే మనకు కొన్ని ఫైల్స్ వస్తాయి ఇక్కడ. సో ఫైల్ ఏం చేస్తారంటే కనుక జనరల్గా ఏంటంటే నార్మల్గా ఇలా చేసుకుంటారు మౌస్ తోటి, అలా కాకుండా ఏం చేస్తారంటే కనుక కంట్రోల్ ఏ కొట్టుకోగానే ఆల్ సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ కాగానే మన కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఆర్ యూ షూర్ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ 6 ఐటమ్స్ అని ఉంది కదా, సో ఎస్ అని చేసుకోండి. సో ఎస్ అని చేసుకోగానే మనకు ఏదైతే నీడెడ్ టెంపరీ ఫైల్స్ ఉన్నాయో టెంపరీ ఫైల్స్ అనేది వెళ్ళిపోతాయి. సో మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇక్కడ డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని ఉంది కదా, అక్కడ ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని స్కిప్ చేసుకోండి. సో అది అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ ఏంటంటే సేమ్ రన్ ఎస్ ఎంటర్ చేసుకోండి. సో రన్ సిస్టమ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెంప్ అని ఉంది కదా, సో టెంప్కి లాస్ట్లో, సో టెంప్కి ఫస్ట్లో కంపల్సరీ పర్సెంటేజ్ పెట్టుకొని ఓకే చేసుకోండి. సో ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ తెలుసు కదా, కంట్రోల్+A షిఫ్ట్ ప్లస్ డిలీట్. సో ఆర్ యూ షుడ్ వాంట్ పర్మనెంట్ డిలీట్ దిస్ ఐటమ్ అని ఉంది కదా, ఎస్ చేసుకోండి. సో అన్ని కంప్లీట్గా మనకు అవసరం ఏదైతే ఉందో సిస్టమ్ ఏదైతే స్కిప్ డిలీట్ చేయాల్సింది ఉందో డిలీట్ చేసిన తర్వాత మనకి ఏదైతే నెసెసరీ అంటే అవసరం లేని అంటే డిలీట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వదిలేసేయండి. సో ఇక్కడ వదిలేయాలంటే డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి, స్కిప్ చేసుకోండి. సో స్కిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత రన్ అని ఉంది కదా, సో రన్ అని మళ్ళీ రన్ సిస్టమ్ అని చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ టెంప్ ప్లేస్లో PREFETCH సో ప్రీఫెచ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ప్రీఫెచ్ అనేది ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మనకు ఆల్ ఫైల్స్ వస్తాయి. సో కంట్రోల్ ఏ ప్లస్ షిఫ్ట్ డిలీట్. సో షిఫ్ట్ డిలీట్ చేసుకొని ఎస్ చేసుకోండి. ఎస్ చేసుకోగా కంప్లీట్గా అన్ని ఫైల్స్ అనేది డిలీట్ అయిపోతాయి. సో చూసారు కదా, బ్రౌజర్ హిస్టరీ ఎలా క్లియర్ చేసుకోవాలనే దానిపైన నేర్చుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ సబ్స్క్రైబర్ ప్లస్ మీ లైక్ నాకు చాలా విలువైనది. సో అందరూ ఈ విషయాన్ని మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.